హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ క్రియేషన్స్. ఎలా ఉన్నారండి? మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈరోజు వీడియో ఏంటంటే టేబుల్ మ్యాట్ ఎలా చేయాలో చెప్తానండి. సో టేబుల్ మ్యాట్ ఇక్కడ నేను ఎలా చేశానంటే ఒక ఫ్రేమ్ యూజ్ చేసుకొని చేశాను. సో ఇలా వస్తుందండి టేబుల్ మ్యాట్. చాలా ఈజీగా చేయొచ్చు. మీకు నేను డీటెయిల్గా చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ అయితే నేను ఇలా సర్కిల్ కట్ చేసుకున్నానండి 1 feet డయామీటర్తో, అంటే 12 inches లేదంటే 30 centimeters డయామీటర్తో కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇలా హెక్సాగాన్గా వేసుకున్నానండి. హెక్సాగాన్గా వేసుకున్నాక ఒక్కొక్క సైడు 8 nails వచ్చేలాగా నేను చూసుకున్నానండి. అంటే డిస్టెన్స్ 2 centimeters ఉంచుకున్నాను నెయిల్ మధ్యన. సో ఫ్రేమ్ అర్థమైంది కదండి. సో ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాము. ఇలా నేను సెకండ్ నెయిల్కి వేసుకున్నానండి నాట్. సో సెకండ్ నెయిల్కి వేసుకున్నాక చూడండి, ఒకసారి అలానే అబ్జర్వ్ చేయండి. సో ఆపోజిట్లో ఉన్న సెకండ్ నెయిల్కి నేను ఇలా టై చేసుకుంటున్నానండి. సో ఇలా మనం 3 rounds వేసుకోవచ్చు, 5 rounds వేసుకోవచ్చు. మనకి ఎంత థిక్నెస్ కావాలి అనే దాన్ని బట్టి మనం వేసుకోవచ్చు అండి. సో నేను 3 rounds వేసుకున్నాక మళ్ళీ ఒక నెయిల్ని వదిలేసి పక్కన ఉన్న నెయిల్కి తీసుకొని సేమ్ 3 loops వేసుకుంటున్నానండి. సో మీరు అబ్జర్వ్ చేస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఇలానే మొత్తం ఫ్రేమ్ అంతా వేసేసుకోవాలండి. అంటే ఆల్టర్నేట్ నెయిల్స్కి ఇలా 3 loops వేసుకుంటూ వచ్చేసేయాలి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో అయిపోయింది కదా ఒక రౌండ్. ఇలా కొంచెం టర్న్ చేసుకున్నాక మళ్ళీ ఇక్కడ మనం ఎక్కడ స్టార్ట్ చేయాలంటే సెకండ్ నెయిల్ నుంచి స్టార్ట్ చేయాలి. చూడండి, సో సెకండ్ నెయిల్ నుంచి ఆపోజిట్లో ఉన్న సెకండ్ నెయిల్కి వేసేసుకోవాలి. చూడండి, సో అలానే సేమ్ 3 loops వేసుకుంటూ ఒకటి స్కిప్ చేసుకుంటూ నెక్స్ట్ నెయిల్కి వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ రౌండ్ కూడా అలానే కంప్లీట్ చేసేసుకోవాలండి. సో ఇప్పుడు సెకండ్ రౌండ్ అయిపోయింది. అలానే థర్డ్ రౌండ్ కూడా నేను స్టార్ట్ చేశానండి. చూడండి, సో సేమ్ ప్రొసీజర్తో మనం థర్డ్ రౌండ్ కూడా మనం కంప్లీట్ చేసేసుకుందాము.
సో 3 రౌండ్స్ అయిపోయాయి కదండి. అంటే హెక్సాగాన్కి 6 సైడ్స్ ఉంటాయి కాబట్టి మనము 3 టైమ్స్ వేసుకుంటే టోటల్గా కంప్లీట్ అయిపోతుంది. సో మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి వచ్చాము. ఇప్పుడు నేను ఇక్కడ 2-3 నాట్స్ వేసుకుంటున్నానండి. సో నాట్స్ వేసుకుంటే కొంచెం స్టిఫ్గా ఉంటుంది, మనకి టైట్గా ఉంటుంది కాబట్టి ఇలా వేసుకోవాలి. సేమ్ ప్రొసీజర్తో నేను ఇంకొక కలర్ థ్రెడ్ వేసేసుకుంటున్నాను. అంటే మనము స్టార్టింగ్ పాయింట్లో మనం ఎక్కడైతే సెకండ్ నెయిల్కి వేసుకుంటున్నామో సేమ్ అక్కడే నేను నాట్స్ వేసుకుంటున్నానండి. సేమ్ మళ్ళీ మనం సేమ్ ప్రొసీజర్తో ఆ 3 రౌండ్స్ని కంప్లీట్ చేసేసుకోవాలి. సో మీకు ఆల్రెడీ చూపించాను కాబట్టి నేను వేసేస్తున్నానండి. సో ఇలా వస్తుంది. సో ఇలా వచ్చాక మనము ఈ 2 థ్రెడ్స్ని టై చేసేసుకోవాలి. కొంచెం గట్టిగా నాట్స్ వేసేసుకుంటే అలా ఉండిపోతుందండి, లేదంటే లూజ్ అయిపోతుంది. నేను బ్లూ థ్రెడ్ కూడా అలానే వేసేసుకుంటున్నాను. సేమ్ ప్రొసీజర్తో నేను కంప్లీట్ చేసుకుంటానండి. సో బ్లూ కలర్ అయిపోయాక ఇలా కనిపిస్తుందండి. నేను మళ్ళీ రెడ్ కలర్తో వేసుకుందాం అనుకుంటున్నాను, కానీ ఈసారి వర్క్ ఈజీ అవ్వడానికి మీకు ఇలా టిప్ చెప్తున్నానండి. సో ఇలా మనం బాల్ పాయింట్ పెన్ తీసుకొని రీఫిల్ తీసేసి ఇలా ఇన్సర్ట్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి వర్క్. కొత్తగా ట్రై చేయాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా ఇలా ట్రై చేస్తే మీకు చాలా ఈజీగా అనిపిస్తుందండి. సో లేదంటే మనకి నెయిల్స్ ఎక్కడ తగులుకుంటాయో అలా అనిపిస్తుంటుంది. మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా అనిపిస్తుంది. చూడండి ఎంత ఈజీగా అనిపిస్తుందో. నేను వేస్తాను కదా, ఇప్పుడు చూడండి ఒకసారి. సేమ్ ప్రొసీజర్ అండి, కాకపోతే నేను ఇలా రీఫిల్ తీసేసిన పెన్లో నుంచి ఇలా తీసుకుంటున్నాను.
చూసారా మనకి ఎక్కడ తగులుకోకుండా చాలా స్పీడ్గా చేసేసుకోవచ్చండి. సో ఇలా చేసుకున్నాక మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి వస్తాం కదా, స్టార్టింగ్ పాయింట్కి వచ్చాక మళ్ళీ నాట్స్ వేసేసుకోవాలి. సో ఇలా అయిపోయాక మనము థ్రెడ్స్ని టై చేసుకోవాలండి. సో చూడండి ఎలా చేస్తారనేది. ఇలా 3 స్టాండ్స్ తీసుకున్నాను, ఉల్లన్ తీసుకొని ఇలా నాట్స్ వేసుకుంటూ వచ్చేసేయాలి. ఇలానే మనము మొత్తం వేసేసుకోవాలండి. చూడండి ఇలా వస్తుంది. నెక్స్ట్ మనము ఇలా కట్ చేసేసుకోవాలండి సైడ్స్లో. ఇలా మొత్తం కట్ చేసేసుకున్నాక ఇలా వస్తుందండి. సో ఇలా మనం సెపరేట్ చేసేసుకోవచ్చు. ఇలా వచ్చాక మనకి అన్ఈవెన్గా ఉంటాయి కదండి సైడ్స్లో థ్రెడ్స్. సో అవి ఈవెన్గా మనము ఒకే లెంత్లో ఉండేలాగా కట్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఇలా వచ్చింది కదా, ఇలా మనం ఈవెన్గా పెట్టుకొని కట్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా ట్రిమ్ చేసుకోవాలండి. సైడ్స్ అంతా ఈవెన్గా ఒకే లెంత్ ఉండేలాగా మనం కట్ చేసేసుకున్నాక ఇలా కనిపిస్తుంది. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది. ఫ్రేమ్కి ఎక్కువ కాస్ట్ ఏం కాదండి, ఒక 100 రూపీస్లోనే వచ్చేస్తుంది. నెయిల్స్ అంతా ఒక 30 రూపీస్ అవుతుంది. సో ఉల్లన్ ఇదంతా కలిపితే మనకు ఒక 200 లోపలే ఒక టేబుల్ మ్యాట్ మనమే చేసుకున్న ఫీలింగ్తో చేసుకోవచ్చండి. ఈ ఫ్రేమ్ ఇవన్నీ ఫస్ట్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంటే అండి, మళ్ళీ అవసరం ఉండదు మనకి. సో మనం ఫ్యూచర్లో ఎప్పుడు చేసుకోవాలనుకున్నా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీకు ఇలాంటి టేబుల్ మ్యాట్స్ డిఫరెంట్ డిజైన్స్ ఎలా చేయాలో నా ఫ్యూచర్ వీడియోస్లో చెప్తానండి, చూడండి. సో ఇదండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీకు. సో మీకు ఎలా అనిపిస్తుందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.